నమస్తే. వెల్కమ్ టు లిజన్ టీవీ. ప్రస్తుతం మనం ప్రజా దర్బార్ దగ్గర ఉన్నాం. నిన్న ఆల్రెడీ ఎలక్ట్రికల్ ఏదైతే బిల్ కలెక్టర్స్ ఉన్నారో వీళ్ళు ధర్నా దిగడం జరిగింది. వాళ్ళు ఏదైతే ఈ గృహజ్యోతి అనే ఒక పథకం ఉందో దీని ద్వారా చాలా మంది అన్యాయం అవుతున్నాం. దీని నుంచి రావాల్సిన మా వేతనం కూడా రావట్లేదు. కనీస వేతనం పెంచాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ప్రజా దర్బార్లో ఏదైతే రావడం జరిగిందో వాళ్ళ లోపల ఎలాంటి సమాధానం వచ్చింది ఇదంతా కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అన్న, అంటే ప్రధానంగా ఇప్పుడు ఆల్రెడీ ప్రజా దర్బార్కి వచ్చిర్రు. నిన్న ధర్నా చౌక్ లో ధర్నా చేశారు. మరి ఇక్కడ రెస్పాన్స్ ఎలా ఉంది? రెస్పాన్స్ అయితే నడుస్తుంది. ప్రాసెస్ తీసుకుంటున్నారు. అప్లికేషన్స్ చూద్దామని అంటున్నారు. ఇంకా దాన్ని బట్టి చూడాలంటున్నారు. అంటే ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు గృహజ్యోతి పథకం ద్వారా ఉపాధి కోల్పోయినాం మేము. మాకు ఒక బిల్లు చించి చేస్తేనే మాకు ఒక ₹2 కమిషన్ వస్తుంది. ఇదేంటంటే ఆన్లైన్ పేమెంట్ లేకముందల 25 years క్రితం బిల్ కలెక్టర్లే మెయిన్ ఇంపార్టెంట్. కలెక్షన్ విలేజ్ లకు పోయి వసూలు చేసుకుని రావడానికి ఆన్లైన్ పేమెంట్ వచ్చి కొంతవరకు పోయింది, 20%. ఇప్పుడు 80% గృహజ్యోతి పథకం వచ్చేసి జీరో బిల్లులు చేస్తున్నారు. ఈ జీరో బిల్లులు చేయడం వల్ల ఉన్న బిల్లులు మొత్తం పోయినాయి. ఇంకేంటంటే నాన్ స్లాబ్ బిల్లులు, కేటగిరీ 2 బిల్లులు, నాన్ స్లాబ్ బిల్లులు వాటికే ఉంటాయి ఇప్పుడు వసూలు చేసేవి. ఈ ఇదివరకు బిల్లులు వచ్చేసి ఒక 10,000 12,000 అట్టు వచ్చేది జనానికి. ఇదివరకు ప్రజెంట్ ఇప్పుడు వచ్చేసి బిల్లులు శాలరీ ఒక 1,500 200 అది వస్తుంది. ఆ 200 ఛార్జీలు పెట్రోల్ కొట్టించుకొని పోవాలి ఊళ్ళో కలెక్షన్ కి. ఇంకా మరి ఎలా బతకాలన్నా? అందుకనే ఈ స్టేట్ వైజ్ ఇంతమందికి మాఫీ చేసింది కరెంట్. ఉన్న ఉద్యోగులు 650 మంది ఉద్యోగులే. 650 ఉద్యోగులకి శాలరీలు వేయటం పెద్ద ఇదేముంది? కనీసం అతను ఏమన్నా మేము రెగ్యులర్ చేయమంటలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నా, 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి కూడా చేసి రిటైర్మెంట్ ఏజ్ దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు 650 మందిలో ఒక 450 మంది కొద్దిగా ఏజ్డ్ ఉంది. మిగతా 150 మందికి ఏజ్ దగ్గర రిటైర్మెంట్ ఏజ్ దగ్గరికి వచ్చింది. మేము ఏమంటలేదు, కొంచెం మమ్మల్ని కూడా గుర్తించండి. ఒక 10 బిల్లులు మాది కాదనుకో, మాఫీ 10 బిల్లులు వాటికి మాఫీ చేసినంత మాత్రం లేదు మా శాలరీస్. మేము కూడా అదే చేయమని, మాకు ఉద్యోగ భద్రత కల్పించమని కోరుతున్నాం. చెప్పండి, అంటే లోపల రెస్పాన్స్ ఎలా ఉంది మరి మీ ఇష్యూ మీద? సిఎండి గారికి లెటర్ వస్తుంది. సిఎండి గారితో మాకు మాట్లాడిస్తానని మాట ఇచ్చిండ్రు. సిఎండి గారు ఇప్పుడు లీవ్ లో ఉన్నారు. సీఎం గారు కూడా ఇప్పుడు లీవ్ లో ఉన్నారు. ఆగస్టు 16th నాడు 7th నాడు కానీ రాండ్రి వచ్చిన తర్వాత ముఖాముఖి పరిచయం చేసి మాట్లాడతాని హామీ ఇచ్చినారు. ప్రధానంగా ఇప్పుడు బిల్ కలెక్టర్సే ప్రధానం ఇన్కమ్ కి. ఏదో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి ఇన్కమ్ అంటే ప్రధానంగా మీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. మరి మీకే ఇంత అన్యాయం జరుగుతున్నప్పుడు మరి ఎట్లా? మరి మీకు ఆల్టర్నేటివ్ ఉందా దీనికి, లేకపోతే ఎట్లా? ఇప్పటికైతే ఏం లేదు. దాదాపు 20-25 సంవత్సరాల నుంచి బిల్ కలెక్టర్ పనిచేస్తున్నారు. ఈ గృహజ్యోతి పథకం ద్వారా మా పరిస్థితి రోడ్డు మీదకి వచ్చింది. మాకు న్యాయం జరగాలని మేము ఇంత దూరం వచ్చినాం. బేసిక్గా ఫ్రీ కరెంట్ అనేది మీ మీద ఎఫెక్ట్ ఎక్కువ పడుతుంది. మా మీద ఎక్కువ పడుతుంది. మా జీవనోపాధి వేయింది. మొత్తం తెలంగాణ బిల్ కలెక్టర్లు అందరూ 650 మంది దాకా ఉన్నారు. మా జీవనోపాధి కోల్పోయినాం. దాని కొరకు సీఎం గారికి విన్నపించుకుంటాను వచ్చినాం. వారు అమెరికా పర్యటనలో ఉన్నారని తెలిసింది. మళ్ళీ ఒక రోజు రమ్మని మాటిచ్చినారు. జీవో నెంబర్ 11 అని మీరు ఎక్కువ అంశం తీసుకొస్తున్నారు కదా. జీవో నెంబర్ 11 ఏంటి అది అంశం? జీవో నంబర్ 11 అంటే కనీస వేతనం సార్. సమాన పనికి సమాన వేతనం అనే ఒక జీవో ఉంది సార్ డిపార్ట్మెంట్ లో. అది మాకు కొద్దిగా చేయాలని మాకు కోరిక సార్. కనీసం మేము 1,00,000 అడుగుతున్నాం, 50,000 అడుగుతున్నాం. కనీసం మమ్మల్ని ఆర్టిజన్ గా కాకుండా కానీ కనీస వేతనము 12 నుంచి 18,000 వరకు ఉంది సార్. దాన్ని అమలు చేయాలని మాకు కోరిక సార్. ఎందుకంటే నెంబర్ 11 అంటే అదొక చట్టం ఉన్నది. దానికి ఆ చట్టం ప్రకారంగా మాకు జీతం కావాలని మేము అడుగుతున్నాం. చెప్పండి బాబు, అంటే ప్రధానంగా మరి మీకు ఇప్పుడు ప్రధాన ఏదైనా ఒక ఉద్యోగం ఆల్టర్నేటివ్ చూపించాలని మీరు కూడా చెప్తున్నారు. ఏదో ఒక డిపార్ట్మెంట్ లో మాకు ఏదైనా ఒక అదే శాఖలో ఏదైనా ఈ డిపార్ట్మెంట్ లోనో లేకపోతే సార్ ఇప్పుడు జీవో నెంబర్ 11 అంటే సార్ లేబర్ యాక్ట్ ప్రకారంగా జీవో 11 అనేది ఒక ఉన్నది సార్ జీవో. అయితే ఎవరైతే కనీస వేతనం మినిమం వేజెస్ అని చెప్పి ఇచ్చారు, మా డిపార్ట్మెంట్ లో కూడా కనీస వేతనం చట్టం అనేది ఉన్నది. అయితే మాకు ఇప్పుడు ఉపాధి గృహజ్యోతి పథకం వలన ఇప్పుడు మేము బిల్లులు కట్టుకుంటేనే ₹2, ఒక సర్వీస్ ఒక బిల్లు కట్టుకుంటే ₹2. ఇప్పుడు మొత్తం గృహజ్యోతి పథకం వచ్చేసింది కాబట్టి బిల్లులు కట్టేవారు లేరు. కనీసం అప్పుడు 200 150 మంది కట్టే కాదు, ఇప్పుడు 10 మంది 5 మంది 10 మంది 15 మంది కడతారు రోజు. మాకు ఆ 15 నెల వచ్చేసి 1000 1100 1200 మంది బిల్లులు కడుతున్నారు. 12 రోజులు ₹2,400 మాకు నెలకు వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు గృహజ్యోతి పథకం వచ్చింది కాబట్టి మాకు దయచేసి గవర్నమెంట్ మాకు ఉద్యోగ భద్రత కల్పించి మాకు జీవనోపాధి కల్పించాలని చెప్పని మేము అంటున్నాం. గృహజ్యోతి పథకానికి మేము వ్యతిరేకం కాదు. గృహజ్యోతి పథకం పెట్టవలసిందే. దానికి మేము సంతోషిస్తున్నాం. జనమంతా సంతోషిస్తున్నారు, జనమందరు బతారు. కానీ మేము జీవనోపాధి కోల్పోయి మా బతుకులు రోడ్డున పడ్డాయి. కాబట్టి దయచేసి మీరు
మాకు ఈ కనీస వేతనాలు అమలు చేసి బిఆర్ఓ ఆఫీసులల్లా, డి ఆఫీసులల్లా, ఎస్సీ ఆఫీసులల్లా, కరెంటు డిపార్ట్మెంట్ మా డిపార్ట్మెంట్ లోనే మమ్మల్ని పని చేయించుకుంటూ మాకు ఉద్యోగ భద్రత కల్పించి మాకు జీవనోపాధి కల్పించగలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.